బైబిల్లో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని వ్రాయబడింది. నమ్ముతారా? అపవాదు కూడా తన సింహాసనాన్ని దేవునితో సమానంగా హెచ్చించుకుందాం అనుకుని పాతాళానికి పడద్రోయబడ్డాడు. మరి మీరు ఎప్పుడైనా దేవుని నామానికి రావాల్సిన ఘనతను దొంగలిస్తున్నారని కానీ, దేవుని నామాన్ని అవమానిస్తున్నట్టు కానీ మీలో ఏదైనా ప్రవర్తనను, ఆలోచనను కనుగొన్నారా? అయితే జాగ్రత్త, అది చాలా ప్రమాదకరం. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యంతో ప్రారంభిద్దామా? బైబిల్లో దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూసినప్పుడు దానిలో రాజైన బెల్తెషాజరు వృత్తాంతం చూడవచ్చు. ఈ బెల్తెషాజర్ బబులోను రాజైన నెబుకద్నెజర్ కుమారుడు. మనందరికీ తెలుసు, ఈ నెబుకద్నెజర్ కలకని మర్చిపోయినట్టు, అయితే దాని అర్థం చెప్పకపోతే జ్ఞానులందరినీ చంపివేయమని ఆజ్ఞ ఇచ్చినట్టు. అయితే ఆ సమయంలో దేవుని కృప వలన దానియేలు దానికి అర్థం చెప్పి ఆ ప్రమాదం నుండి అందరినీ రక్షించినట్టు చూడవచ్చు. ఆ తర్వాత ఇతడే షద్రక్, మేషక్, అబేద్నెగోలను తాను నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరించమని, లేకుంటే అగ్నిగుండంలో పడేస్తా అని బెదిరించినట్లు చూడవచ్చు. అయినా అక్కడ దేవుడు తన సేవకులను రక్షించి తన నామాన్ని ఈ నెబుకద్నెజరు దగ్గర మహింపరుచుకున్నట్టు చూడవచ్చు. ఇక చివరిగా ఇదే నెబుకద్నెజరు తన గర్వాన్ని బట్టి పశువుల గడ్డి తిన్నట్టు కూడా బైబిల్లో చూడవచ్చు. అందుకే ఇతడు అంటాడు, దేవుడు గొప్పవాడు, ఆయన గర్విష్ఠులను అనపశక్తి గలవాడు అని. అటువంటి రాజకుమారుడు ఈ బెల్తెషాజర్. ఇతనికి తన తండ్రి గర్వాన్ని బట్టి పొందుకున్న శిక్షణ గురించి తెలిసి కూడా ఒకరోజు 1000 మందికి విందు చేశాడు. అక్కడికి రాజశాలలో ఉన్న పాత్రలు గాక దేవుని మందిరంలో పాత్రలు తెప్పించుకుని గర్వానికి పోయాడు. అందుకే ఆ క్షణమే దేవుని చేతివేలు గోడపై అతనికి తీర్పును రాశాయి. అక్కడే అతడు మరణించాడు. చూసారా ఈ బెల్తెషాజర్ జీవితం? తనకి తెలుసు గర్వానికి తనకు చెల్లించాల్సిన మూల్యం, అయినా తను పడిపోవడానికి ముందు గర్వంగా ప్రవర్తించి నాశనమయ్యాడు. మరి మళ్ళీ ఎవరికైనా గర్వం ఉందా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒకవేళ ఉంటే ఇప్పుడే విడిచి ప్రభువు క్షమాపణ కోరదాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.